రైతు కోసం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న రైతు సోదరులకు నమస్కారం. మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను ఒక లైక్ చేయండి. ఈ వారం ఎర్రగడ్డ సూడిగేదెల మార్కెట్లో ఉన్నాము. హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఈ మార్కెట్ ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మార్కెట్ జరుగుతుంది. ఎర్రగడ్డ మార్కెట్ అంటేనే సూడిగేదెల మార్కెట్. ఇక్కడ పాడి గేదెలు తక్కువగా వస్తుంటాయి, అలాగే ఆవులు కూడా తక్కువగా ఉంటాయి. ఎర్రాజాతి దూడలు, తొలి సూడి పడ్డలు, బన్నీ గేదెలు, జాఫరాబాద్ జాతి గేదెలు ప్రతి ఆదివారం ఈ మార్కెట్కి ఎక్కువగా బ్రోకర్లు అమ్మకానికి తీసుకొస్తారు. మీకు ఏ బ్రీడ్ గేదెలు కావాలన్నా ఎర్రగడ్డ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. హర్యానా ముర్రా జాతి, గ్రేడెడ్ ముర్రా, బూరి, బన్నీ గేదెలు క్వాలిటీ బట్టి రేట్లు ఉంటాయి. ఎర్రగడ్డ మార్కెట్లో తక్కువ ధర అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఎందుకంటే ఇక్కడ బ్రోకర్లు ఎక్కువ రేట్లు చెప్తారు, కానీ కొనే రైతు ఒక్కరే ఉంటారు. బ్రోకర్లు చుట్టూ 10 మంది వచ్చి ఎక్కువ రేట్లు చెప్తారు. కొత్తగా మార్కెట్లో గేదెలను కొనే రైతులు అనుభవంతో తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. క్వాలిటీ బట్టి రేట్లు ఉంటాయి. మీకు అనుభవం లేకపోతే మీ వెటర్నరీ డాక్టర్ని కానీ, గేదెలలో అనుభవం గల రైతును కానీ తీసుకొచ్చి కొనుక్కుని వెళ్ళవచ్చు. జాతిని బట్టి రేట్లు ఉంటాయి. ఎర్రగడ్డ మార్కెట్కి అంత దూరం నుండి వచ్చాం కదా, ఏదో ఒకటి కొనుక్కుని వెళ్దాము అని మాత్రం తొందరపడి తీసుకోవద్దు. మోసాలు ఉంటాయి. సంతకు వచ్చే గేదెల్లో ఏదో ఒకటి లోటుపాటు ఉంటాయి. ఎర్రగడ్డ అంటేనే సూడి గేదెలకు ఫేమస్ మార్కెట్. సూడి గేదెలను కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే 4 పాల దారలు కరెక్ట్గా పాలు వస్తున్నాయా లేవా చూసుకోవాలి. ఇక్కడ చూడవచ్చు, క్వాలిటీ గల ముర్రా జాతి పడ్డలు ఈ మార్కెట్ ఎక్కువగా వచ్చాయి. 2-3 నెలలు సూడితో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నవి ఒక్కొక్కటి 40,000 నుండి 60,000 చెప్తున్నారు, కానీ బేరం ఆడితే 30 నుండి 45,000కి ఇస్తారు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా గేదెలను ట్రాన్స్పోర్ట్ చేస్తారు. 2 సంవత్సరాల పైన ఉన్న పడ్డలు 4 కలిపి 1,80,000కు రైతు కొనటం జరిగింది. రేట్లు చెప్పడం 2 లక్షలు చెప్పారు, బేరం ఆడితే 20,000 తగ్గించారు. ఇంకొక సంవత్సరం సాదుకుంటే అప్పుడు సూడి అయితే ఒక్కొక్కటి 70,000కు అమ్ముకోవచ్చు అని రైతు చెప్తున్నాడు. ఇక్కడ చూడవచ్చు, సంవత్సరం లోపు దూడలు 18 నుండి 25,000 చెప్తున్నారు. ఇక్కడ చూడవచ్చు, బుల్లు 1,50,000 చెప్తున్నారు. మంచి జాతి బుల్ బ్రీడింగ్ కోసం తీసుకోవచ్చు. డైరీ ఫామ్లో ఇటువంటి బుల్లు ఒకటి ఉంటే డైరీ అభివృద్ధి చెందుతుంది. నల్లగా నిగలాడేలా ఆయిల్ పూసి తీసుకొస్తారు. రైతులు ఇది గమనించి తీసుకోవాలి. ఈ మార్కెట్కి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి రైతులు వచ్చి తీసుకువెళ్తారు. ఈ వారం మార్కెట్కి చిన్న దూడలు చాలా ఎక్కువగా వచ్చాయి. ఒక్కో వారం చాలా తక్కువగా వస్తాయి. రేట్లు చెప్పడం ఎక్కువ చెప్తారు, కానీ ఈ వారం చాలా వచ్చాయి. రైతులు దూడలు కొనేటప్పుడు 2-3 సంవత్సరాల దూడలను కొంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. నేటి దూడలే రేపటి పాడి పశువులు. అందుకే కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎర్రగడ్డ అంటేనే అన్ని రకాల బ్రీడ్ గేదెలు వస్తుంటాయని రైతులు వస్తుంటారు. ఎర్రగడ్డ ప్రతి ఆదివారం ఉదయం టైం వస్తే మంచి క్వాలిటీ గల గేదెలను బేరం ఆడి అన్ని జాగ్రత్తలు పాటించి మాత్రమే కొనుగోలు చేసుకోవాలి.